పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడా, నీవు సుందరుడువు, అతి మనోహరుడువు. మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. చాలు నాన్న. ఈరోజు మన శయన స్థానము పచ్చని చోటు, రాత్రి అతి మనోహరుడు అనే దానికి కొన్ని సంగతులు చెప్పాను. కొంచెం ఈ మాట మనకు కొంచెం అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకు కొంచెం అది ఇంకోలాగా అర్థం వస్తుంది. కానీ నేను అందుకనే చెప్పాను, పరమగీతము అనేది ఆత్మ సంబంధమైన గీతం. ఇది పరలోకపు గీతం. దీన్ని అక్షరార్థంగా చూడకూడదు, దీన్ని ఆత్మీయ కోణంలోనే చూడాలి. ఇది ఈ స్థల ఎంత పవిత్రమైందో, అతి పరిశుద్ధ స్థలం, దీనిలో రాయబడిన ప్రతి అక్షరం కూడా అంతే అతి పరిశుద్ధమైన అక్షరం అది. కాబట్టి దాన్ని ఏంటి ఇలా రాసిండ్రు, ఈ మాట ఏంటి తప్పు మాట కదా అని అనుకోవద్దు. అది చాలామంది అలా అనుకొని పొరబడిన వాళ్ళు ఉంటారు. అది అర్థం కాక పరమగీతాలు ముట్టుకొనని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సరే, నేను దాని గురించి ఏమి చెప్పాలని కాదు, కానీ ఏదేమైనా దీనిలోని ఆత్మీయ భావాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన శయన స్థానం అన్నప్పుడు దానికంటే ముందు నువ్వు నాకు అతి మనోహరుడవు అని తన మనోహరత్వాన్ని, అంటే నీకు నాకు విడదీయలేనటువంటి శ్రేష్టమైన బంధం ఉంది అని ఆ పై వచనంలో తాను చెప్పుకుంటూ, మనిద్దరి బంధం, మనిద్దరి ఆత్మీయ అనుభవం అనేది ఎంత శ్రేష్టమైందో చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తుంది. మన శయన స్థానం పచ్చని చోటు అని అంటా ఉంది. అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నామో, మనం ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామో అనే మాట. దీన్ని శయన స్థానం అనే మాటని దైవ సన్నిధికి, సహవాసం యొక్క స్థలానికి గుర్తది. సంఘము దేవుని దైవ సన్నిధిని అనుభవించే సమయం, సంఘము తన సహవాసాన్ని కలిగి ఉండే సమయం అది. ఈ సమయము ఏమిస్తుంది అనంటే ప్రేమను స్థిరపరుస్తుంది. శయన స్థానం ఎలా ఇద్దరి మధ్య ఒక ప్రేమను స్థిరపరుస్తుందో, ఆ శయన స్థానం ఎలా సంతృప్తి గల అనుభవాన్ని ఇస్తుందో, ఎలా సంతానాభివృద్ధిని కలగచేస్తుందో, ఈ శయన స్థానం కూడా అనేకమైన ఆత్మల్ని కనడానికి ఉపయోగపడేటువంటి దైవ సన్నిధిది. సహవాసం, దైవ సన్నిధిలోనే ఆత్మ సంబంధమైన పిల్లల్ని మనం కనేది. దైవ సహవాసంలోనే మనం ఆత్మ సంబంధమైన పిల్లలను కనడానికి అది పచ్చని చోటు, అది శయన స్థానం అనే పదంతో ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అయ్యా, సంఘం కదా ఇది, పెళ్లి కుమార్తె సంఘం, సియోను సంఘం ఇది. ఇంతమంది సంఘంలో వస్తున్నారు అని అంటే మీ సన్నిధిని మేము అనుభవించాం కనుకనే, మీతో సహవాసం మేము చేయబట్టే ఈ శ్రేష్టమైన ఈ గుంపులుగా ఎంతమందో లోపలికి వచ్చి సంఘంలో చేర్చబడుతున్నారు. కులంతో పని లేదు, మతంతో పని లేదు, జాతితో పని లేదు, దేంతో పని లేదు. పాపి అన్న ప్రతివాడు కూడా ఈ శయన స్థానంలోకి, అంటే దైవ సన్నిధిని సంఘం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అందువలన వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఒక పాపి కూడా లోపలికి ప్రవేశిస్తున్నాడు, ఒక వ్యభిచారి కూడా లోపల ప్రవేశిస్తూ ఉంది. కనుక ఇది ఒక ఉన్నతమైన పవిత్రమైన స్థలము అని ఆమె చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం 1:7 నా ప్రాణప్రియుడా అందామే, అదే 1:9 నా ప్రియురాల అన్నాడు ఆయన. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. వాళ్ళిద్దరి మధ్య దేవునికి సంఘానికి కెమిస్ట్రీ ఉంది. దేవునికి సంఘానికి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమానుబంధాలు,
ఆత్మ సంబంధమైన అనురాగం, ఆప్యాయతలు, ఆ ఏకత్వం అనేది ఎప్పుడో పెరిగింది. కనుకనే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఏకత్వాన్ని వెల్లడి చేసేటువంటి పదం మన శయన స్థానం పచ్చని చోటు అనే మాట. ఎంత ఓపెన్గా చెప్పుకుంటుంది, అయ్యా మన శయన స్థానం పచ్చని చోటు, నువ్వు నాకు అతి మనోహరుడు గనుక నేను విడిచిపెట్టి ఉండలేనంత దగ్గరగా నేనున్నాను. కాబట్టే నేను ఇవాళ సంతృప్తిగా ఉన్నాను. కొద్దో గొప్ప ఆత్మీయమైనటువంటి పిల్లలు ఈ సంఘంలోకి, సహవాసంలోకి రాగలుగుతున్నారు. మీ పాద సన్నిధిలో గడపడాన్ని బట్టే మీ ప్రేమ యొక్క స్థిరత్వంలోకి ఒక్కొక్కరు వచ్చి అడుగు పెడుతున్నారు. ఒక పాపి కూడా పరిశుద్ధుడవుతున్నాడు అని చెప్పడం కొరకు ఆమె వాడినటువంటి పదం ఈ పదం. కాబట్టి ఈ విషయాన్ని మనము ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి వీల్లేదు. శయన స్థానం అనగానే మనకు వెంటనే ఒక శరీర సంబంధమైన ఆలోచన కాదు, అది ఆత్మ సంబంధమైన ఆలోచనలోకి మనం రాగలిగితే మనకు మంచిది. దీన్ని ఎలా నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా చెప్తాను, మీరు చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనేను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడగ్గా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలు ఇంకా చాలు. నేను చెప్తాను, ఇదంతా మనకు తెలిసిన భాగమే, ఈ సంగతి మనకు తెలిసిన భాగమే. ఇక్కడ రూతు యొక్క శయన స్థానం ఏంటి? రూతు యొక్క శయన స్థానం ఏంటి అనంటే, ఆయన కళ్ళంలో అన్నపానాలు తిని పడుకున్నాడు. ఒక రాత్రి వేళ ఈ రూతు సౌందర్యంగా తయారై వెళ్ళి తన పాదాల వద్ద తన దుప్పటి తీసి తన ముఖం మీద కప్పుకొని తన పాదాల దగ్గర పడుకుంది. ఉలికిపడి లేచాడు. అమ్మాయి, ఎవరు నువ్వు? నీ దాసురాలైన రూతునండి. ఏంటి మరి ఇంత రాత్రిపూట నీ పాదసని, ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావు అనలేదు ఆయన. బుద్ధి లేదా అనలేదు ఆయన. నీకు సిగుసెర ఉందా అనలేదు ఆయన. ఎవరైనా ఇంత రాత్రిపూట వచ్చి మగవాడి దగ్గరికి వచ్చి ఇలా పడుకుంటారా అని అనలేదు ఆయన. ఆయనకు తెలుసు, ఆయన బోయజు, యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నటువంటి బోయజ్ ఆయన. ఈమె సంఘానికి సాదృశ్యంగా ఉంది రూతు. కాబట్టి రూతు యొక్క స్థానం బోయజ్ దగ్గర ఏంటంటే పాదాల దగ్గరే, పాద సన్నిధే. కనుక పాద సన్నిధిలో ఎవరైతే వెళ్ళగలుగుతారో అది వారి శయన స్థానం. అది పాదాల దగ్గర పడుకోవడం, పాదాల దగ్గర సాగిలపడడం, పాదాల దగ్గర అంటే అంత సన్నిహిత సంబంధం కలిగి ఉండడం అనేది అద్భుతమైనటువంటి సంతోషకరమైన సమయం. అది సంతృప్తినిచ్చే సమయం. అది భక్తునికి అది ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి సమయమో. నేను అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు, అప్పుడప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీ కాళ్ళు నేను 2 గట్టిగా పట్టుకుంటాను, నా ముఖము, నా పెదాలు, నా కళ్ళన్నీ నీ పాదాలకు నేను ఇలా తాకుతున్నాను, నాకు ఆ స్ఫూర్తినివ్వు, ఆ స్పర్శనివ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరందరికీ చాలామందికి తెలుసు, నాకు ఈ ప్రార్థన అనేకసార్లు చేస్తాను నేను. అంటే అది ఎంత సంతృప్తిని ఇస్తుందనంటే, ఆయన గట్టిగా 2 కాళ్ళు పట్టుకొని మన కళ్ళు ఆ 2 కాళ్ళ మీద పెట్టినంత ఫీలింగ్ మీరు తీసుకొచ్చుకోండి. ఆ పెదాలతో ఆయన పాదాలు పదే గుండెలు కానిచ్చుకొని, ఆయన కాళ్ళని ఇట్లా గుండెలు కానిచ్చుకొని ఆ పెదాలతో ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నటువంటి అంత చక్కటి స్పర్శను మీరు తెచ్చుకోండి. అస్సలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెప్పలేను, ఎంత ఆనందంగా ఉంటుందో. తనవి తీరా ముద్దాడ బుద్ధి అవుద్ది, అంత శ్రేష్టమైన సన్నిధి,
అలాంటి సన్నిధి ఈవేళ షూలమతికి తన ప్రియునికి, అంటే సంఘానికి, నా ప్రియ రక్షకునికి మధ్య ఉన్న శయనస్థానం అది ఎంత శ్రేష్టమైందో. అందులో ఏముంది అని అంటే, నేను నీ సమీప బంధువురాల్ని అని అన్నాను. కనుక ఇప్పుడు చెప్తుంది ఏమనుంటుందంటే, ఇప్పుడు రూతుకు ఆ విశ్రమ స్థానమో, లేకపోతే ఆ సహవాస స్థానమో, లేకపోతే ఆ శయన స్థానమో ఆయన పాద సన్నిధిలో దొరికింది. కనుక ఆమెకు ఆయన పెన్నిదిగా మారాడు. ఆయన విశ్రాంతిని ఇచ్చాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు అనంటే, బాధ్యత ఏంటనంటే, నేను నిన్ను విమోచించాల్సిన వాడను, నేను నీకు సమీప బంధువుడను కాబట్టి నేను తప్పకుండా నిన్ను విమోచించి నా దానిగా చేసుకుంటానమ్మాయి అని ఆ రాత్రి వాగ్దానం చేశాడు. ఆ తర్వాతనే బోయజు ఆ ఊరు పెద్దలందరినీ కూర్చోబెట్టి తనకు సమీప బంధువైన అతన్ని పిలిపించి, అబ్బాయి మరి ఈ పొలం ఉంది, ఇదంతా ఉంది, మరి ఏమన్నా నువ్వు విడిపిస్తావా అని అంటే, నాకు విడిపించడం నా చేత కాదు, నా వల్ల కాదు అని అతడు పక్కకు తప్పుకున్న తరువాతనే బోయజు అనే ఈయన రూతును అందులో నుంచి ధర్మశాస్త్ర ప్రకారం విమోచించి ఆ సమీప బంధువు గనక తన దానినిగా చేసుకున్నాడు. విషయం ఏంటంటే, సహవాసంలో ఆ విశ్రమ స్థానం, ఆ శయన స్థానం మొట్టమొదట ఆయన సన్నిధి దొరికిన తర్వాతనే, ఆయన పాద సన్నిధిలోని సహవాసం దొరికిన తర్వాతనే భారీగా తన కౌగిట్లోకి వెళ్ళింది. ఈ మాటను ఎన్నడూ మర్చిపోద్దు. ప్రతి విశ్వాసి యొక్క జీవిత అనుభవం, ఆత్మ సంబంధమైన జీవిత అనుభవం ఎలా ఉండాలి అంటే, మొట్టమొదట తండ్రి పాదాల దగ్గర కూర్చుని తండ్రి పాదాలను ముద్దాడగలిగి తండ్రి పాదాల వద్ద ఆ సన్నిధిని, సహవాసాన్ని గడిపాకనే ఈ అనుభవం వస్తుంది. వివాహం అనేది తర్వాత ప్రదానం చేయబడిన కన్యక మొట్టమొదట అతని చేత అంగీకరించబడాలి. ఆయన సహవాసంలో ఎదగాలి, ఫలించాలి. దేవుని బిడ్డలతో సహవాసం, సంఘంతో సహవాసం, వాక్యంతో సహవాసం, ఆత్మతో సహవాసం, ఎన్ని ఆత్మీయమైనటువంటి అనుభవాలను తాను కలిగి ఉండి ఆ మేర ఆ అనుభవం రాగలిగిన రోజున అతడు విమోచిస్తాడు. సమీప బంధువు గనక విమోచిస్తాడు, తన దానినిగా చేసుకుంటాడు. మనకు ప్రధానమైంది కానీ లోకబంధాలు ఇంకా తెగిపోలే. మనకి లోకంలో ఉన్నటువంటి పాపం మనలో నుంచి ఇంకేం తొలగిపోలా, ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా విమోచించబడాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా రక్షించబడాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా కడగబడాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా పవిత్రీకరించుకునే బోలెడన్ని ఉన్నాయి మన జీవితంలో. మనల్ని లోకం అంటిపెట్టుకొని ఉంది. వీటన్నిటి నుండి మనల్ని దూరం చేసేది ఏంటిదనంటే ఆయన పాద సన్నిధే. కాబట్టి ప్రభుతో సహవాసం అనేది మొట్టమొదట మనం హృదయపూర్తిగా ఆయన పాదాల వద్ద కూర్చున్న అనుభవం శ్రేష్టమైందిగా మారగలిగిన రోజున ఆయన విమోచిస్తాడు. తద్వారా ఆయనకు వధువుగా మారుతాం. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘంలోకి రాగానే ఆయన వధువుగా డైరెక్ట్గా చేసుకుంటాడు అనడానికి లేదు. ఇక్కడ కూడా నీకు ఆ అనుభవాలన్నీ నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. పెళ్లి కుమార్తె సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు దిద్దుకోవాల్సినవి, నిన్ను సరి చేసుకోవాల్సినవి, నువ్వు బాగు చేసుకోవాల్సినవి, ప్రభుకు పాదాల దగ్గరికి వెళ్ళగలిగినంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని చాలా ఉన్నాయి. కనుక ఇవన్నీ మనం చేసుకోగలిగిన రోజున ఆయన ఏదేది విడిపించాలో, దేనిలోంచి విడిపించాలో అవన్నీ విడిపించి ఆ తర్వాత నిన్ను వివాహం చేసుకుంటాడు. ఈ మాటని మర్చిపోద్దని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఆమెకు ఒక పెన్నిదయ్యాడు, ఆమెకు ఒక విశ్రమ స్థానం అయ్యాడు, ఆ తర్వాత భర్తగా మారాడు. తద్వారా ఆమె బోయజుకు భార్యగా ఉండి ఆ పొలమంతటికి, ఆ ప్రజలందరికీ తల్లి అయి కూర్చుంది. ఎంత ఆశీర్వాదం! ఇది మొదటి మాట. పచ్చని చోటు అని అంది కదా, ఎందుకు ఈ పచ్చని చోటని రాశాడు? ఆమె రాసింది ఎందుకు ఆ మాట అంది?
మన శయన స్థానం పచ్చని చోటు అని రాయబడ్డానికి గల కారణం ఏంటి అనిపించింది. మళ్ళా ఏంటబ్బా ఇట్లా రాశాడు పచ్చని చోటు అని రాశాడు అనంటే నిజమే. ఇప్పుడు ఆ కూడుకునే స్థలాలు ఆహ్లాదకరంగా ఉండాలి. ఎండిన స్థలాల్లో, ఎండిపోయిన స్థలాల్లో ఉన్నదానికును జీవం గల సంఘంలో ఉన్నదానికి తేడా లేదు. ఎండిపోయిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ స్థానిక సంఘాలనే మీరు తీసుకోండి. ఉదాహరణకు అనేకమైన స్థానిక సంఘాలు ఇవాళ గుట్టకోటి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వీధిన సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘంలో జీవం ఉందా? జీవం ఉన్న చోట పచ్చదనం ఉంటుంది. అందుకనే ఆ జీవం ఉండగలిగితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. జీవం లేని సంఘాలు, ఎండిపోతున్న సంఘాలు, అసలు ఒక పాపం యొక్క భయం కానీ, పాపం యొక్క నివృత్తి కొరకైన ప్రయాస కానీ, పాపాన్ని విడిచిపెట్టడానికి చేయాల్సినటువంటిది ఏది చేయకుండా ఖచ్చితంగా పాపమే, చీకటే, దోషమే, అతిక్రమం అన్నీ యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటూ ఆదివారం గుడికి పోయి వచ్చే సంఘాలలో జీవం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా జీవం ఉండదు. అది ఎండిపోయిన స్థలం. అందుకనే ఈ శూలమత అంటున్న మాట్లాంటే, అయ్యా నేను నీ సన్నిధిని ఎక్కడ అనుభవిస్తున్నానంటే పచ్చదనంలో, పచ్చని చోట నేను నీ సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. జీవము గల చోటలో నేను నీ సన్నిధిని నేను అనుభవిస్తున్నానయ్యా. నీ పాదాల దగ్గర నీ సహవాసం నేను చేస్తున్నానంటే జీవం గల సంఘంలో. అందుకనే తిమోతికి రాసినప్పుడు అదే మాట అన్నాడు కదా, జీవము గల సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో. కనుక సంఘంలో ఏముండాలి అనంటే జీవం ఉండాలి. జీవం ఉంటే ఖచ్చితంగా అక్కడ పచ్చదనం ఉంటుంది. ప్రార్థనలో జీవం ఉంటుంది, ఒక వాక్యంలో జీవం ఉంటుంది, అందుకని ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతాయి. దావీదుకు రోజు బాధేసింది, నా సారం వేసవి కాలంలో ఎండినట్టయిందయ్యా అంటే కొంత కోల్పోయి బాధపడి తిరిగి ఏడుస్తున్నాడు. అయ్యా నా కళ్ళల్లో నీళ్ళే లేవు, ఇయ్యాలా నా పచ్చదనం ఎండిపోయింది, అయ్యో ఈ దుస్థితిలో నుంచి నన్ను తొందరగా బయటికి తీసుకురా ప్రభువా, నేను అక్కడ ఉండలేను, నేను హృదయానుసారుడను, నేను బుద్ధి లేని పనులు చేసి నేను వెనక్కి జరిగిపోయాను, నా సారం ఎండిపోయింది, కానీ తిరిగి నువ్వు నన్ను కనికరిస్తే నేను తిరిగి ఆ పచ్చని చోట నీతో సహవాసం చేస్తా, ఆ పచ్చని చోట నీతో ఆ శయనం నీ సన్నిధిని నేను అనుభవిస్తా అనేటువంటి శ్రేష్టమైన పదాన్ని భక్తులు అర్థవంతంగా చేసుకున్నారు. వాళ్ళు ఎండిపోయినప్పుడు విలవిల్లాడిపోయారు, ఆత్మలో తొలగిపోయినప్పుడు విలవిల్లాడిపోయారు, వాళ్ళు ప్రార్థనా జీవితం తక్కువైనప్పుడు విలవిల్లాడిపోయారు, వాక్యానికి దూరమైనప్పుడు విలవిల్లాడిపోయారు, సహవాసం దొరకనప్పుడు విలవిల్లాడిపోయారు. కొంచెం కూడా స్పర్శ ఉండట్లా. నేను ఇంతకుముందు ఒక చెల్లితో మాట్లాడుతున్నాను. నేను ఆ చెల్లితో మరొక చెల్లిని గురించి మాట్లాడాను. నాకు బాధేసింది. ఎన్ని నెలలైందో ఆ అమ్మాయికి ఒక స్పర్శ లేదు. ఇవాళ ఆ అమ్మాయికి నేను దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి, దేవుని పిల్లలతో నేను ఉండాలి అనేటువంటి ఆ పచ్చదనాన్ని తాను కోరుకోవడంలో, జీవాన్ని కోరుకోవడంలో, జీవం లేని ఎండిన స్థలంలో తాను ఎలా ప్రార్థన చేయగలదు రేపు? కనుక ఆ ఫ్యామిలీ అంతా అంతే. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంత వాళ్ళు బలహీనైపోయారో చెప్పలేను. ఆ ఇంట్లో ఇప్పుడు డిసిప్లిన్ ఉందంటారా? భయం ఉందంటారా? భక్తి ఉందంటారా? ఆత్మలో ఒక జీవం ఉందంటారా? ఏముంది చెప్పండి? ఎండిపోయి ఉంటారు. రేపొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే అయ్యా అని పాదాల దగ్గరికి వెళ్ళిపోతే నువ్వెవరో నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే ఆ వేళ ఎండుటాకులాగా రెపరెప కొట్టుకుంటారు. వాళ్ళు రెపరెప కొట్టుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసం ఎలా ఉంటాడు అని అంటే, మన సామెతల గ్రంథంలో ఆయన రాస్తాడు 11వ అధ్యాయం 28వ వచనంలో. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాటను చాలా చక్కగా రాస్తాడు. సొలొమోను జ్ఞానంతో రాస్తాడు. ఆ మాట చదవండి దయచేసి. అక్కడ మాట ఏంటంటే, చిగురాకు వలె వారు వర్ధిల్లుతారు అని. ఆకు చిగురించాలి. ఆ ఆకు చిగుర్చాలి అంటే, ఆకు చిగురుస్తుంది అని అంటే అర్థం ఏంటి? జీవం ఉందన్నమాట. ఎండిపోయిన ఆకు, రాలిపోయిన ఆకు ఏముంటుంది?
ఏమీ ఉండదు, బలహీనమైపోతుంది. కాబట్టి అది కాల్చబడ్డానికో గాలిస్తే కొట్టుకుపోవడానికో సరిపోద్ది, కానీ అభివృద్ధి పొందడానికి, ఫలం ఇవ్వడానికి, పువ్వు పూయడానికి, కాయ కాయడానికి సరిపోదు. అందుకనే తన శయన స్థానాన్ని అంటే దైవ సన్నిధిని పచ్చని చోటుగా ఆమె అభివర్ణించింది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే కొండ మీదికి వెళ్ళినప్పుడు ఆయన ముఖం ఎంత ప్రకాశించింది. కీర్తన 96:6లో బల సౌందర్యములు దానిలో దాగి ఉన్నాయి. బల సౌందర్యములు దొరుకు స్థానం అది, బల సౌందర్యాలు దొరికే స్థానం అది, పచ్చని చేయని స్థానం అంటే. ఆయన అందుకనే దేవునితో సహవాసం చేయడానికి సియోన్ కొండ ఎక్కినప్పుడు ఆ కొండ మీద ఆయన ముఖ సౌందర్యం ఎంత ఎక్కువైపోయిందో. రూపాంతరపు కొండ మీదకి పేతురు, యాకోబు, యోహాన్లు వెళ్ళినప్పుడు వెలిగిపోయినాయి వారి ముఖాలు. ఒక ఆత్మ సౌందర్యం వస్తుంది, ఆత్మ బలం వస్తుంది దేవుని సన్నిధిలో. లేకపోతే ఎండిపోతారు. ప్రతిరోజు బానేష్ బాబు ఇంతకుముందు ఫోన్ చేసి కొంచెం ఆత్మకు బలం వస్తుంది అంకుల్, రోజు ఇలా దేవునితో గడుపుతుంటే, రోజు ఇలా సహవాసం చేస్తుంటే, రోజు ఇలా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏదో పోగొట్టుకున్నదంతా మళ్ళీ సమకూర్చుకొని ధైర్యంగా ఉన్నట్టు, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంకుల్ అని చెప్తున్నాడు. నిజం, దేవుని సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో మనకు దొరికేటువంటి ఈ ఆనందం మరెక్కడా దొరకదు. అందుకని శూలమతి ఆయన పాద సన్నిధిలో ఎంత శ్రేష్టమైన అనుభవాన్ని అనుభవిస్తుందో. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్నైనా రావచ్చు. ఇర్మియా గ్రంథం 17:8 వెట్ట తగిలినను కాపు మానదు అని రాయబడింది. ఎందుకంటే దాని వేరు నీళ్లలో తన్నుకుంది, దాని వేరు నీళ్ళని పీల్చుకుంటా ఉంది. వెట్ట తగిలినా కూడా అది కాపు మానదు, బ్రహ్మాండంగా ఎప్పుడు పచ్చని అనుభవంలో ఉంటుంది. దేవుని సన్నిధి, మన ఆత్మ వేళ్ళు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండగలిగిన రోజున, మన ఆత్మీయ వేళ్ళు ఆయన సహవాసాన్ని ఎప్పుడు అంటుకట్టబడిన రోజున ఖచ్చితంగా మనకు అది పచ్చని శయనస్థానంగా మారుద్ది. ఫలాభివృద్ధి పొందుతాం, బలం వస్తుంది, మనలో సౌందర్యం వస్తుంది, మనం కాపు మానము, ఫలిస్తాము. ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు మనకు వస్తున్నాయి. ఇక్కడ అందుకనే మనము ఈ మాటలన్నీ కూడా చిగురాకు వరే వర్ధిల్లుదురు అంటే అర్థం ఏంటి? కాపు మానదు అని అంటే అర్థం ఏంటి? ఫలం ఇస్తుంది అని. శయన స్థానం అనేది సంతానాభివృద్ధికి కారణమవుతుంది. కనుక ప్రభుతో మనకుండే సహవాసం వల్ల మనం కాపు మానం, మనం ఎప్పుడు ఫలిస్తానే ఉంటాం, మనం ఎప్పుడు చిగురాకు వలె ఉంటాం, మనం పువ్వు అవుతాం, కాయ అవుతాం, ఫలిస్తాం, పండు అవుతాం, అనేకులకు ఉపయోగకరంగా మనం మారుతాం, అనేకులకు నీడనిచ్చే చల్లని స్థలంగా మనం మారుతాం. మనం ఆ స్థలంలో ఉండగలిగితే మనం సుఖవంతమైన సౌందర్యవంతంగా మారుతాం, బలం పొందుతాం, ఆత్మీయంగా బలం పొందుతాం. ఎన్ని ఆత్మీయ అనుభవాలు. కాబట్టి శూలమతి చెప్తున్నటువంటి మాటలో మనం ఈరోజు అర్థం చేసుకుందాం. దేవా దేవా దేవా, నీతో నేను సంతృప్తి కలిగినటువంటి ఆత్మీయ సహవాసాన్ని, నీ దైవ సన్నిధిని నాకు ఇవ్వు. నీ సహవాసం నుంచి ఒక్క క్షణం కూడా నేను తొలగి బయటికి పోకుండా ప్రతి దినం నీతో నా సహవాసం, పరిశుద్ధులతో నా సహవాసం ఉండగలిగే అనుభవంలోనే నన్ను ఉంచు. నేను దూరంగా జరిగిపోతే ఎండిపోతాను ప్రభా. నేను చిగురాకు వలె ఉండలేను, నేను కాపు కాయలేను, నాకు బల సౌందర్యాలు నా జీవితంలోకి రావు, నేను ఎండిపోయిన అనుభవం నా జీవితంలోకి వస్తుంది. నేను ఈ లోకంలోనే నేను ఎండిపోతే నాకు ఆ పచ్చదనం ఏది? కనుక ఆ పచ్చని చోట్లో నేను ప్రతి దినం నీతో సహవాసం చేసి ఆ పచ్చని స్థలంలో చిగుర్చగలిగినటువంటి ఆ పచ్చని జీవం గల సహవాసం కలిగి నేను నీతో ఉండగలిగినటువంటి నీ సన్నిధిని అనుభవించగలిగినటువంటి ఆత్మీయ అనుభవాన్ని నాకు ఇమ్మని మనం ఈ రాత్రి తిరిగి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయను గాక. ఆమెన్.